అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో వృశ్చిక రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు ఏం కోరుకున్నా తీరే సమయం మీకు వచ్చేసింది. ఈ ఒక్క పని చేయండి చాలు. వృశ్చిక రాశి వారికి ఒక ప్రత్యేకమైన సమయం ప్రారంభమవుతోంది. మీరు ఏమి కోరుకున్నా ఇప్పుడు తీరే సమయం వచ్చేసింది. ఇది మీ కర్మ, మీ కష్టపాటు, మీ సహనం కలిసొచ్చిన ఫలితం. అయితే ఈ శుభ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే అది చేతులెదురుగా జారిపోవచ్చు. అందుకే ఇలా చేయండి చాలు. ఇక వృశ్చిక రాశి వారి మనసులో చాలా కాలంగా ఉన్న కోరికలు ఇప్పుడు నెమ్మదిగా సాకారం కావడం ప్రారంభమవుతుంది. ఇది ఒక్కసారిగా జరిగిపోదు, చిన్న చిన్న విజయాల రూపంలో మొదలవుతుంది. ఉదాహరణకి, మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక పని పూర్తవుతుంది, లేదా మీకు కావాల్సిన ఒక అవకాశం అకస్మాత్తుగా మీ ముందుకైతే వస్తుంది. ఈ చిన్న విజయాలను చిన్నగా తీసుకోకండి, ఇవే పెద్ద విజయాలకు బాటలు వేస్తాయి. ఇప్పుడు ముఖ్యమైన విషయం మీరు ఎలా ఆలోచిస్తారు అనేది. ఈ సమయంలో మీ ఆలోచనలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. మీరు సానుకూలంగా ఆలోచిస్తే మంచి ఫలితాలు వేగంగా వస్తాయి. నెగిటివ్ ఆలోచనలుంటే అవే మీకు అడ్డంకులు సృష్టిస్తాయి. నేను కోరుకున్నది నాకు తప్పకుండా దక్కుతుందని ఈ చిన్న అలవాటు మీలో నమ్మకాన్ని పెంచుతుంది. ఇంకా ఒక ముఖ్యమైన మార్గం స్పష్టమైన లక్ష్యాలు పెట్టుకోవడం. చాలామంది డబ్బు కావాలి, సంతోషంగా ఉండాలి అని అనుకుంటారు. కానీ అది సరిపోదు. మీరు ఎంత డబ్బు సంపాదించాలనుకుంటున్నారు, ఏ పని చేయాలి, ఏ స్థాయికి చేరాలి, ఇవన్నీ కూడా స్పష్టంగా నిర్ణయించాలి. ఒక కాగితం మీద మీ లక్ష్యాలను రాయండి. రోజు వాటిని చూసి గుర్తు చేసుకోండి. ఇది మీ దృష్టిని కేంద్రీకరించడానికి సహాయపడుతుంది. ఇక వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఇంకొక ముఖ్యమైన సూచన, ఆలస్యం చేయకండి. మీరు చేయాలనుకున్న పనిని వెంటనే ప్రారంభించండి. రేపు చేస్తాను, ఇంకొంచెం సమయం తర్వాత చేస్తాను అనే ఆలోచనలను పూర్తిగా వదిలేయండి. ఈ సమయం చర్యలకు అనుకూలంగా ఉంది. మీరు అడుగు వేస్తే దానికి అనుగుణంగా అవకాశాలు కూడా మీ ముందుకొస్తాయి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, సరైన వ్యక్తులను ఎంపిక చేసుకోవడం. ఈ సమయంలో మీకు కొత్త పరిచయాలు కూడా రావచ్చు. అందులో కొన్ని మీకు చాలా ఉపయోగపడతాయి. కానీ కొందరు మీ దారిని తప్పుదారి పట్టించే అవకాశం కూడా ఉంది. అందుకే ఎవరి సలహా తీసుకోవాలో జాగ్రత్తగా నిర్ణయించండి. మీకు నిజంగా మంచిని కోరుకునే వారితో దగ్గరగా ఉండండి. మొదటగా ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే కనీసం 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి. మీ శ్వాసపై దృష్టి పెట్టండి. ఇది మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. అలాగే ప్రతిరోజు ఒక చిన్న లక్ష్యాన్ని పూర్తి చేయండి. అది ఎంత చిన్నదైనా సరే పూర్తి చేయడం అనేది ముఖ్యం. ఇది మీలో నమ్మకాన్ని పెంచుతుంది. ఇక మీరు చేయగలిగినంత వరకు ఇతరులకు సహాయం చేయండి. ఇది మీకు మంచి ఫలితాలను తిరిగిస్తుంది. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. శరీరం బాగుంటేనే మీరు మీ లక్ష్యాలను సాధించగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ధన సంబంధ విషయాల్లో కూడా మంచి మార్పులైతే కనిపిస్తాయి. మీరు చేసిన కష్టానికి తగిన ఫలితం రావడం ప్రారంభమవుతుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి. వచ్చిన డబ్బును సరిగ్గా వినియోగించుకోవాలి. అవసరం లేని ఖర్చుల్ని తగ్గించండి. కొంత భాగాన్ని పొదుపు చేయండి. భవిష్యత్తులో ఇది మీకు పెద్దగా ఉపయోగపడుతుంది. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఎదుర్కొన్న కష్టాలను మర్చిపోవద్దు. అవే మీకు బలం ఇస్తాయి. ఇప్పుడు మీరు ఎదుగుతున్నప్పుడు కూడా వినయంగా ఉండండి. మీ విజయాన్ని ఇతరులతో పంచుకోండి. ఇది మీకు మరింత గౌరవాన్ని అయితే తెస్తుంది. ఈ సమయంలో కొన్ని పరీక్షలు కూడా రావచ్చు. మీరు నిజంగా ఈ విజయానికి అర్హులా అని పరీక్షించడానికి పరిస్థితులు అయితే ఎదురవుతాయి. అప్పుడు భయపడకండి, ధైర్యంగా ఎదుర్కోండి. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం అనేది ఉంటుంది. మీరు కాస్త ఓపికగా ఆలోచిస్తే దారి అనేది కనిపిస్తుంది. ఇక వృశ్చిక రాశి వారు ఈ సమయాన్ని సరిగ్గా వినియోగించుకుంటే వారి జీవితంలో పెద్ద మార్పులైతే జరుగుతాయి. మీరు ఎన్నాళ్ళుగానో కలలు కంటున్న జీవితం ఇప్పుడు నిజం కావచ్చు. కానీ ఇది కేవలం అదృష్టం వల్ల కాదు, మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు చేసే చర్యల వల్ల జరుగుతుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు, ఈ సమయం మీది. మీరు కోరుకున్నది సాధించడానికి ఇదే సరైన సమయం. చిన్న మార్పులతో ప్రారంభించండి, పెద్ద విజయాలను అందుకోండి. మీరు తీసుకునే ప్రతి అడుగు మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. జాగ్రత్తగా, ధైర్యంగా, తెలివిగా ముందుకు సాగండి. విజయం మీ సొంతమవుతుంది.